ఈ కూర అన్నంలో కలుపుకుని కొద్దిగా ఆగే పచ్చడి కూడా తగిలిచ్చామంటే మామూలుగా ఉండదండి. ఇంకా గోదావరి వాళ్ళు అంటకం ఎండు రొయ్యలు తెలబండి అద్దరు కొట్టేస్తుంది. తయారీ విధానం కూడా చాలా ఈజీ. ఓల్డ్ రెసిపీస్ ఏవైనా అంతే, తయారీ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఏం చేద్దామంటే ఎండు రొయ్యలు ఫ్రై చేద్దాం. పొయ్యి మీద 3 పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని గోదావరి రొయ్యలు అనమాట శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి ఎండబెట్టాను. వీటిని చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసేద్దాం. వాటికున్న స్మెల్ పోతుంది, ఎండు రొయ్యలు మంచి ఫ్లేవర్కి వచ్చేస్తాయి అనమాట. ఇవి బాగా వేగిపోయి తీసి పక్కన పెట్టేద్దాం. ఇదే ఆయిల్లో కర్రీ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ తాలింపు పెడతాం అనమాట దీనికి, అందుకని ఆయిల్ కొద్దిగానే ఉంచాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో మసాలాలు గట్రా ఏమి వేయము, సింపుల్గా అయిపోతుంది. ఇవి ఒక 2 నిమిషాలు వేగినాయి కదా. ఈ కర్రీలో ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాము, అప్పుడే బాగుంటుంది. ఎండుకారం తగ్గించి వేయాలి. ఈ స్పైసీగానే ఉన్నాయి, కొంచెం ఎక్కువ వేసాను. ఇవన్నీ ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాము. 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కారం, పసుపు, అలాగే సరిపడినంత ఉప్పు వేసుకుందాం. నేను ఓల్డ్ రెసిపీస్ అయినా లేకపోతే ఇప్పుడు వంటలైనా ఉప్పుగళ్ళే వాడతాను మ్యాక్సిమం, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. సాల్ట్ వాడమంటే అంత టేస్ట్ అనిపించదు. ఇంకా ఫ్రైలు అలాంటివి అంటే తప్పదు మనకి. ఇదంతా ఒకసారి తిప్పేసాం కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాసున్నర తెల్లబిండి తీసుకున్నాము, దానికి 2 గ్లాసులు వాటర్ వేసాను. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట దానికి. మరీ ఎక్కువ వేసామంటే కూర అంత ఉడిపోయినా కూడా తెల్లబిండిలో వాటర్ ఉండిపోతుంది, అప్పుడు తినేటప్పుడు బాగా అనిపించదు. ఇది దీనికి కొలత. తెల్లబిండి వేసుకుని ఒక్కసారి తిప్పేద్దాం మొత్తం. తెల్లబిండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టే ఉంచాలి, లేకపోతే మాడిపోతుంది. ఎండు రోజులు పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో కలిపేద్దాం. ఇప్పుడే ఎందుకు వేసానంటే ఇవి తినేటప్పుడు కొంచెం క్రంచీగా, కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనమాట. అదే వాటర్లెస్ మరిగించే మనకి మెత్తగా అయిపోతాయి, అంత బాగా అనిపించదు. ఇదంతా ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించాలి. మూత తీసి చూద్దాము. చూసారు కదా, టెక్స్చర్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉండాలి. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగా ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. తడక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, కర్రీ కూడా ఎక్కువే తీసుకున్నాం కదా. నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత తెల్లబిండిలో కలిపేద్దాం. అంతే. చూసారా అంత సింపుల్గా అయిపోయిందని. ఓల్డ్ రెసిపీ కదా, ఇలాగే ఉంటుంది. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.